అలాగే కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అనమాట. ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా చక్కగా చీలికల్లాగా మనం పప్పుకు వేస్తే బాగుంటుంది. అలాగే గార్లిక్ క్లోవ్స్. ఇప్పుడు అసలైంది మామిడికాయ అనమాట. చూసారు కదా, నేను ఒక పుల్లటి మామిడికాయని తీసుకున్నాను. ఈ విధంగా స్క్రాపర్తో తీస్తాం కదా, అదే దాంతోనే నేను ఇది ఈ విధంగా చేస్తాను అనమాట. చూసారు కదా, చక్కగా పల్చడిగా మనకి స్లైసెస్ వచ్చాయి. మనం ఇలా చేసుకుంటే చాలా మనకి పప్పు చాలా బాగా ఉడుకుతుందనమాట. మామిడికాయ ముక్కలు కూడా మనకి ఎక్కడ కనిపించవు. అలాగే వాటర్ పోసుకుని తగినంత ఒక్కసారి అన్ని బాగా ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ విజిల్ పెడుతున్నాను. చక్కగా ఒక 4 విజిల్స్కి హ్యాపీగా మనకి మామిడికాయ పప్పు అయిపోతుందండి. హైలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పప్పు సరిగ్గా ఉడకదు, విజిల్స్ మాత్రం వచ్చేస్తాయి. అందుకోసం మీడియంలో పెట్టుకుంటే చక్కగా మగ్గుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది, విజిల్స్ కూడా చక్కగా వస్తాయి. నెక్స్ట్ మనం పోపు పెట్టాలి కదా, సో అంతా కూడా నా స్టైల్లో మీకు చూపిస్తున్నానండి.